అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. వీకెండ్ కావడంతో తన మిత్రులతో ఈతకు వెళ్లిన అక్షిత్ రెడ్డి చెరువులలో మునిగి చనిపోయాడు. గత శనివారం ఈ ఘటన జరగ్గా అతని మృతదేహం నిన్న హైదరాబాద్ చేరుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు అక్షిత్ రెడ్డి. పిల్లల చదువుల నిమిత్తం 25 ఏళ్ల క్రితమే హైదరాబాద్కు వచ్చిన గోపాల్ రెడ్డి ఫ్యామిలీతో కాటేదాన్లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్ల క్రితమే 2 కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. కుమారుడిని ఉన్నత చదువుల కోసం 3 ఏళ్ల క్రితం అమెరికా పంపించాడు. అమెరికాలోని చికాగోలో ఎంఎస్ పూర్తి చేసిన అక్షిత్ రెడ్డి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో గత శనివారం 21వ తారీఖున 2 స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్ మిచిగన్ ఈతకు వెళ్ళాడు. అక్షిత్ రెడ్డి మాత్రం చెరువులోనే గల్లంతయ్యాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువంతా గాలించారు. శనివారం అర్ధరాత్రి దాటాక అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని కనుగొన్నారు. ఆదివారం అక్షిత్ రెడ్డి మృతదేహం అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకుంది. అతని అంత్యక్రియలు స్వగ్రామమైన అడ్డాకులలో ఆదివారం పూర్తి చేశారు.